ర్యాలీ నుంచి ఫాస్ట్గా బయలుదేరాము. మందపల్లి దగ్గరలో ఉందంటే శనీశ్వర ఆలయం. అయితే మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 12 అయింది. అభిషేకం అయితే ఆ 12కి ఆపేస్తారంట టికెట్స్. ఇంకా నార్మల్గా దర్శనం చేసేసుకొని వెళ్ళాము. కానీ అదొక్కటి మిస్ అయ్యాము, శనీశ్వరునికి తైలాభిషేకం. ఇంకెప్పుడైనా చూడాలి. ఇంకా అక్కడ నుంచి వినాయక స్వామి ఆలయానికి వెళ్ళాము. అయిన వెళ్ళి అక్కడ కూడా క్లోజింగ్ టైం అనమాట. ఫాస్ట్గా దర్శనం చేసుకొని కొంచెంసేపు కూర్చొని వచ్చేసాము. అక్కడ నుంచి అంతర్వేదికి వెళ్ళామన్నమాట. అయితే మీరు ఎప్పుడైనా క్లోజింగ్ టైమింగ్స్లో వెళ్ళారా టెంపుల్కి? ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అంతర్వేదిలో కూడా చాలా ఫ్రీగా ఉంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైమింగ్స్ కాబట్టి అసలు జనం చాలా తక్కువ ఉన్నారు. చాలా అంటే చాలా తక్కువ. కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా దర్శనం అయితే ఫ్రీగా జరిగింది, ఎలాంటి హడావుడి లేకుండా. ఏ టెంపుల్లో చూసినా భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు ప్రతి టెంపుల్లో వచ్చేసి. అదొక ఫెసిలిటీ అయితే ఉంది. ఇంకా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకొని రిటర్న్ వెళ్తున్నాము. ఎటు చూసినా రోడ్డుకి కొబ్బరి చెట్లే అనమాట. బాగా అసలు ఎంత ఎక్కువగా ఉన్నాయో చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది వ్యూ మాత్రం. అందుకే వీడియో తీశాను. మన వైపు ఇంత ఎక్కువగా ఉండవు కదా, సో ఇంకా బాగా నచ్చింది నాకైతే. అక్కడ నుంచి పాలకొల్లు వచ్చింది దారిలో. పాలకొల్లులో ఏ టెంపుల్స్ ఉన్నాయని సర్చ్ చేస్తే క్షీరరామలింగేశ్వర స్వామి టెంపుల్ చూపించింది గూగుల్లో. ఇంకా ఆ టెంపుల్ కూడా దర్శించుకున్నాం. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి పాలకొల్లు. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ మీద అయితే చిలుకలు చాలా ఉన్నాయి. మా వాడైతే వీడియో తీస్తానని చెప్పి వీడియో తీశాడు. ఎన్ని చిలుకలు ఉన్నాయో, ఆ చిలుకలు అరుపులే వినిపిస్తున్నాయి బయటకు వచ్చిన. అసలు అన్నీ ఉన్నాయన్నమాట, చూస్తున్నారు కదా. ఇంకా ఇది ఇక్కడ నుంచి మేము దారిలో పెనుగొండ వాసవి అమ్మవారి టెంపుల్ అయితే దర్శించుకున్నాం. కులదైవం కాబట్టి మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము. ఇప్పుడు అమ్మ వాళ్ళతో మళ్ళీ ఇంకొకసారి అనమాట. ఇది అమ్మవారి విగ్రహం, పంచలోహం అనుకుంటా. ఇంకా ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్